ఒకేసారి చేద్దాం. బ్యాక్ క్యామ్ అయితే బ్యాక్ క్యామ్ వద్దురా బాబు, ఫ్రంట్ క్యామ్ పెట్టుకొని చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ పెట్టాం ఇవన్నీ కనపడవు కదా మన సెంటర్ చూడు. ఇలా ఇంకా హైట్ పెట్టుకొని వెళ్ళలేము కదా. డాడీకి ఇచ్చేసాను. రెండు పెట్టి ఇక్కడ ఒక నిమిషం ఏంటి ఆ! తీసుకొని ఆవిడ కూర్చొని చేస్తాడే. ఇంకా సెట్ చేస్తున్నాం, ఏం అవ్వలే ఇంకా. హాయ్ గాయ్స్, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బాను స్మార్ట్ బ్లాగ్. ఇప్పుడు మేము కేఎఫ్సి ఛాలెంజ్ చేస్తున్నాము. నేను, మా అక్క వాళ్ళ అబ్బాయి, మా పాప, మా హస్బెండ్ అన్నమాట. ఎవరు విన్ అవుతారో చూద్దాము. హాయ్ చెప్పండి అందరూ. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, బ్యాక్ వెల్కమ్ టు టు అవర్ వీడియోస్. చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాను స్మార్ట్ బ్లాగ్స్. ఈరోజు మేము కేఎఫ్సి ఛాలెంజ్ చేస్తున్నాం అనమాట. సో మేము నలుగురు చేస్తున్నాము. ఎవరు విన్ అవుతారో చూద్దాం అనమాట. ఈరోజు చూద్దాం. స్టార్ట్ చేద్దామా? చెప్పండి, స్టార్ట్ చేద్దామా? చూశారు కదా ఫ్రెండ్స్, అసలు ఎంత బాగా నేను ప్లాన్ చేసుకున్నానో ఛాలెంజ్ చేద్దామని. చాలా చక్కగా అనుకున్నాను. సో ఏమైందంటే కొంచెం డిలే అయిందనమాట. సో వీళ్ళు కేఎఫ్సీకి వెళ్ళి వచ్చేసరికి 1.5 hours అలా పట్టింది. అక్కడే చాలా లేట్గా ఇచ్చారు డెలివరీ. సో ఈలోపు మా వారికి బాగా ఆకలేసేసింది. సో అందుకని రావడమే ఇంకా మా మీద ఫుల్ ఫైర్ అయిపోయారనమాట. సో మాకు అసలు కెమెరా సెట్ చేసుకొని అలా ఇలా చేద్దామని అనుకున్న మూడు ఉత్సాహం అన్నీ సర్వనాశనం అయిపోయాయి. నిజంగా అందరు మూడు స్పాయిల్ చేసేసారు. ఈయన కేఎఫ్సీకి వెళ్ళి రావడం ఏమో కానీ నాకైతే వచ్చేసిన కోపానికి ఆ ప్లేట్ నేలకేసి కొట్టేయాలనిపించింది అనమాట. అంత కోపం వచ్చేసింది. కానీ ఏదో అనుకున్నాం కదా, ఎందుకు ఫుడ్ వేస్ట్ అయిపోతుంది, తీసుకొచ్చారు సరే ఏదో ఒకటిలే, మళ్ళీ ఈ గొడవ కొంచెం పెద్దదైపోయిద్ది అని చెప్పేసి నేను నచ్చకపోయినా చూడండి, అసలు నేను కెమెరా వైపు కూడా చూడలేదు. నాకు అసలు చాలా కోపంలో ఉన్నాను. ఇంకా ఏదో తినాలి కాబట్టి ప్లేట్లో కొంచెం పెట్టుకొని తినేస్తున్నాను. మా పాప అయితే అసలు నేను ఛాలెంజే చేయను, అసలు నాకు వద్దు మీరే చేసుకోండి అని చెప్పేసి తను అలిగింది. అందరి మూడు పోయిందనమాట. ఆయనకి చిరాకు వచ్చేసి అది మామే చూపించేసి లోపు ఆయనకి ఆకలేసి మేము కెమెరా సెట్ చేసుకునేసరికి లేట్ అయిపోయి ఇవన్నీ ఏదో అనుకుంటే ఇంకేదో అయిపోయిందనమాట. ఛాలెంజెస్ అంటే అంతే కదా ఫ్రెండ్స్, మనం ప్లాన్ చేసుకుంటున్నప్పుడు కొంచెం అటు ఇటుగా లేట్ అవుతుంది. అన్నీ సెట్ చేసుకోవాలి, పెట్టుకోవాలి, లేట్ అవుతుంది. ఆగలేనప్పుడు ఆకలికి ఏమైనా ఫస్ట్ కొంచెం తినేయాలి. అంతేగాని ఛాలెంజ్ చేస్తున్నాను కాబట్టి నేను ముందే తినేసేస్తే అవ్వదని అనుకుంటే అవ్వదు. ఇక్కడ చూడండి మా వాడు పాపం, వాడు చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఇలా చేద్దాం అలా చేద్దామని మేమిద్దరం మాట్లాడుకున్నాం. వాడికి నచ్చలేదు. కాకపోతే ఏంటంటే ఏదో ఇంకా తినాలి కాబట్టి తింటున్నాం అనమాట అందరం. అసలు ఎంత చిరాకు వచ్చిందంటే నాకైతే అసలు గిచ్చి జోలపాడడం అంటారు కదా, అలాగనమాట. ఇప్పుడు అంతా తిట్టేసి అరిచేసేసి మళ్ళీ మూడ్లోకి వచ్చేసేయండి, చక్కగా నవ్వండి, ఛాలెంజ్ చేయండి అని అంటే చనిపోయిన చోట కూర్చొని ఏడుస్తున్న వాళ్ళ పక్కన గట్టిగా మనం నవ్వుతూ హ్యాపీగా ఉండమంటే ఎలా ఉంటాము? అంత దరిద్రంగా ఉంటుంది చెప్పండి. అలా ఏం చేసింది కూడా అంతే అనమాట. మీరు తిట్టాను కదా మళ్ళీ మీరు నవ్వేసేయండి అంటే ఎలా నవ్వేస్తారు అంతలోనే? అసలు ఆ మూడంతా పోయినాక మళ్ళీ నవ్వుతూ ఫ్రెష్గా ఎలా ఉంటారు? నేనైతే అస్సలు ఉండలేను అనమాట. నా వల్ల కాదు అసలు. నేను చాలా టైం పట్టింది నేను మామూలుగా మంచి మూడ్లోకి రావాలంటే. పాపం మా వాడు కూడా ఇంకా తినాలని చెప్పి వాడు కూడా నాకులాగా 2 పీసెస్ పెట్టుకున్నాడు అనమాట ప్లేట్లో. ఏదో తినాలి కాబట్టి ఛాలెంజ్ ఇది అలా తిన్నాడు. డిజాస్టర్ అనమాట అసలు ఈ ఛాలెంజ్, కేఎఫ్సీ ఛాలెంజ్ అంత వరస్ట్గా జరిగింది నన్ను అడిగితే. అసలు అనుకుంటున్నా నిజంగా ప్లాన్ చేసుకుంటే ఇలాగే అవుతాయేమో, అసలు ఏమి ప్లాన్ చేసుకోకూడదేమో అనిపించింది నాకైతే. అసలు ఇంకోసారి ఛాలెంజ్ చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా లేదు, అయిపోయిందనమాట. ఈయన చూడండి, అది ఈయనకి తినాలని లేదు,
మళ్ళీ ఛాలెంజ్లో నువ్వు ఉండవు అని చెప్పేసి నేను అంటానేమో అని చెప్పేసి ఆయనకి కోపం వచ్చేసి ఆయన కూడా చూపించుకోకుండా ఇష్టం లేకపోయినా ఆయన కూర్చొని ఏదో తినాలని తింటున్నారు. నిజంగా అసలు ఎందుకు చేసాము ఈ ఛాలెంజ్ మాకే తెలియదు ఫ్రెండ్స్. అసలు తెచ్చుకున్నాము, ఎవరి కాలు తిన్నాము, అసలు ఎవరు అన్ని పీసెస్ తింటున్నారో లేదో కూడా తెలియదు, కౌంటు అలా తింటున్నాం అనమాట. ఇప్పుడు నవ్వు వస్తుంది కానీ అసలు ఈ ఛాలెంజ్ చేసినప్పుడైతే పిచ్చ కోపంలో ఉంది నాకైతే. నాకు అసలు అవి తెచ్చినట్టుగా అసలు అన్నీ పక్కన పడేద్దాం అనుకున్నా నేను, అంత కోపం వచ్చింది. ఎనీవే ఛాలెంజ్ అయితే మాత్రం చాలా 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 అయితే ఫ్లాప్ అయిందనమాట. నెక్స్ట్ టైం ఏదైనా ఛాలెంజ్ చేస్తే మంచిగా ప్లాన్ చేసుకొని చాలా అన్నీ సెట్ చేసుకొని అన్నీ బాగా చేయాలని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చూద్దాం నెక్స్ట్ టైం ఇది ఏం ఛాలెంజ్ చేస్తానో అది ఎంతవరకు బాగా వస్తుందో అయితే చూద్దాము. ఇక్కడ కూడా ఏంటంటే తను ఏమైనా అంటాడని నేను తిన్నాను, నేనేమైనా అంటానని చెప్పేసి తను తింటున్నాడు అనమాట. చాలా అంటే మాకు ఇద్దరం అంతే అలాగే అనమాట. నేనేమైనా కోప్పడితే తను ఇదైపోతాడు, తను ఏమనంటే నేను ఇదనమాట. అలా ఉంటాయి మా గొడవలన్నీ చిన్న చిన్నవి. పడేటప్పుడు చాలా కోపాలు వస్తాయి కానీ తర్వాత ఇవన్నీ చూసుకుంటే చాలా ఫన్నీగా ఉంటుంది అనమాట. కానీ ఇప్పటికి కూడా నేను కోపంగానే ఉన్నాను. అసలు ఇది బాగా చేద్దాం అనుకున్నాను బట్ కానీ రాలేదు. ఎనీవే ఫ్రెండ్స్, నెక్స్ట్ టైం ఖచ్చితంగా ఒక మంచి ఛాలెంజ్తో మేము ముందుకు వస్తాను. ఆ ఛాలెంజ్ చాలా బాగా హిట్ అవ్వాలని అయితే నేనైతే కోరుకుంటున్నాను. దయచేసి మీరైతే ఏదైనా ఛాలెంజ్ చేయాలనుకుంటే చాలా బాగా చేయండి. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.